హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అనిల్. వెల్కమ్ టు నాన్న మనసుదా ఛానల్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో 3 టాస్కులు జరిగినాయి. అయితే ఈ టాస్కుల్లో సంచాలకులుగా ఉన్నవాళ్ళు ఎలా వ్యవహరించారు, అలాగే ఈ టాస్క్ సంబంధించి ఉన్న ప్లేయర్స్ ఎవరు బాగా ఆడారు తెలుసుకునే ముందు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా నిఖిల్ క్లాన్కి బిగ్ బాస్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి లగ్జరీ బడ్జెట్ ఇస్తారు. అదేంటంటే డ్రింక్స్ అవి ఇస్తారనమాట. అవి తాగుతా నిఖిల్ చెప్తారు, మాకు ఫ్రిడ్జ్ వచ్చింది, మీకేం వచ్చింది అని చెప్పి అంటా ఉంటారు. సరే, అది విన్న వాళ్ళు మణికంఠ లోపలికి వస్తాడనమాట. నిఖిల్ ఏం చేస్తాడంటే వాళ్ళ క్లాన్కి సంబంధించిన సభ్యులకి డ్రింక్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అది ఏంటంటే పల్పి అరేంజ్ అయ్యమాట. మణికంఠ కూడా చేజాపుతా ఉంటాడు నిఖిల్ దగ్గర, అంటే నాకు ఇవ్వమని. యాక్చువల్గా మణికంఠకి ఇవ్వాలి అంటే వాళ్ళ క్లాన్కి సంబంధించిన సభ్యుడు కాదు కదా, నవీన్ అబ్బాయి క్లాన్కి సంబంధించిన సభ్యుడు. అందుకని మణికంఠకి ఇవ్వరు అనమాట వాళ్ళు. మణికంఠని అంటారు, నువ్వు తాగేసి ఆ డబ్బా వాడికి ఇచ్చేసేయని చెప్పి నిఖిల్ అంటారు సరదాగా. కాసేపు పొంచులేసి ఉంటాడనమాట. అంటే ఇస్తారేమో తాగుదాం అన్నట్టు. కానీ వాళ్ళు ఇవ్వలేదు, ఎందుకంటే అది ఇవ్వకూడదు కదా. ఎవరి క్లాన్కి ఇచ్చింది వాళ్ళే యూజ్ చేసుకోవాలి, సరిపోదు లేకపోతే అన్నట్టు. ఇంకా తర్వాత వెళ్ళిపోతాడు. తర్వాత బయట ఆదిత్య గారు ప్రేరణ మాట్లాడుకుంటా ఉంటారు. నామినేషన్ జరిగాయి దాని గురించి. సంచాలకులుగా ఉన్నప్పుడు అందరూ ఒకేసారి నీ మీద పడ్డారు, అది కరెక్ట్ కాదు అని చెప్పి ఆదిత్య అంటున్నప్పుడు విష్ణుప్రియ గురించి ప్రేరణ అంటూ ఉంటారు అన్నమాట. ఏమనంటే, చూసారు ఎట్ట మాట్లాడుతూ ఉందో, బ్రెయిన్లెస్ అని ఏం మాట్లాడే అట్లా మాట్లాడవచ్చు అన్నట్టు అంటుంది. ఓకే, ఆమె బ్రెయిన్లెస్ అనింది, కానీ నువ్వు యూజ్లెస్ అన్నావు కదా. అంటే మనం ఏమి అనకుండా ఆమె నన్ను ఇట్లా అనింది అని చెప్పుకుంటే ఓకే, కానీ మీరు కూడా నోరు జారేసి అనేసారు కదా యూజ్లెస్ అని. ఆమె బ్రెయిన్లెస్ అంటాం, మీరు యూజ్లెస్ అంటాం ఎమ్మటినే. ఇదేంటంటే చెల్లికి చెల్లి అన్నట్టే ఉంది, కానీ ఇంకా లోపల వాళ్ళకి ఎట్లా ఉండో తెలియదు. చూస్తున్న వాళ్ళకైతే నువ్వు అన్నావు నేను అనేసి అయిపోయింది అన్నట్లే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అభయ్, నవీను, సోనియా ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఆ వ్యాక్సిన్ టాస్క్లో కూడా వాడు నాకు సాక్రిఫైస్ చేశాడు, అందుకే నేను వాడికి తిరిగి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటాను. అది ఎవరి గురించి అనేది కరెక్ట్గా అయితే మనకి అర్థం కాలేదు. కానీ తర్వాత సోనియా గురించి యష్మి బాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నామినేషన్ చేసింది కదా, దాని గురించి అనమాట. సరిగ్గా ఆడకపోగా, నా క్లాన్లో ఉండి సరిగ్గా ఆడకపోగా ఆమె నన్ను నామినేట్ చేసిద్దా అన్నట్టు బాగా ఫీల్ అవుతా విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటుంది, నవీన్ అబ్బాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది. ఆమె చెప్పిన పాయింట్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి. వాళ్ళ క్లాన్లో ఉంది కదా, నువ్వు నీ స్ట్రెంత్ ఏందో బాగున్నప్పుడు నువ్వు ఆడాలి, కానీ వెనక ఉంటా ఉంది, సరిగ్గా ఇచ్చేయలేదు. సంచాలకులుగా అయితేనే ఉండగలుగుతుంది, గేమ్ వచ్చేసరికి వెనక్కి తగ్గుతుంది అని చెప్పి యష్మి చెప్పడం జరిగింది సోనియా గురించి. యాక్చువల్గా చూస్తే సోనియా కూడా ఎక్కువగా ఆడింది ఏం లేదు, గేమ్లు కూడా ఎక్కువగా ఎక్కడ ఆడల. మనం చూసినట్టయితే ఆ సంచాలకులుగా అయితే ఉంటుంది, కానీ గేమ్లో మనం ముందుకు వెళ్దాము, పార్టిసిపేట్ చేద్దాం వాటిలో అని చెప్పి ఎక్కడ అయితే మనకి చూడలే. ఏదో ఒకటి అంతేగాని ముందుకు దూకింది అయితే లేదు, నేను వెళ్తానని చెప్పుకుంది లేదు. యష్మి కూడా అదే చెప్తున్నారు, నాతోటి నేను వెళ్తానని చెప్పుకుంది కూడా లేదు ఆమె. అలాంటిది ఆమె మాట్లాడుతూ ఉందని చెప్పి బాగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఒక పక్క మణికంఠ గురించి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఫ్రెండ్ అనుకుంటే నన్ను ఇట్లా నామినేట్ చేశాడు అని దాని గురించి కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. మణికంఠ వచ్చి గేమే, ఫ్రెండ్షిప్ అంటాడు. ఇదేదో తమ్ముడే ప్యాకెట్ అన్నట్టే ఉందన్నమాట మణికంఠ తీరు చూస్తుంటే. యాక్చువల్గా అయితే అట్లానే ఉండాలి, గేమ్గానే చూడాలి, ఫ్రెండ్షిప్గానే చూడాలి. మన ఫ్రెండ్ కదా అని వదిలేయకూడదు కదా. ఇప్పుడు లేదంటే మనకి ఇది పోద్ది కదా, రేషన్ పోద్ది.
గేమ్లో ఆడే స్కోప్ ఉన్నా కానీ ఆడలేకుండా పోతారు కదా, మన ఫ్రెండే కదా అని చూసుకుంటామంటే. అందుకని దేనికదే ఉండాలన్నమాట. మణికంఠ కూడా అదే చెప్తున్నాడు, కానీ బాగా ఫీల్ అవుతుంది. నిన్ను మటు కంపల్సరీగా నామినేట్ చేస్తాను, పాయింట్ ఉన్నా లేకపోయినా సరే చేతిగానిలే, పాయింట్ ఉంటేనే చెయ్యి, లేకపోతే చేయవాక అని చెప్పి చెప్తా ఉంటాడు. నువ్వు కూడా నన్ను కావాలంటే చేసుకో, నేను మటుకు నేను పాయింట్ ఉన్నా లేకపోయినా చేస్తానని చెప్పి మణికంఠతో అంటం జరిగింది అనమాట. వాళ్ళతోటి అప్పటికి నేను కాఫీ తెచ్చిస్తానని చెప్పి అంటా ఉంటాను. ఆమె ఆ కోపంలో బాధలో ఉండటం వల్ల నాకు వద్దు అని చెప్పి సరే మణికంఠ వెళ్ళిపోతాడు. ఈ ఒక్కటే కూర్చొని ఏడ్చుకుంటా ఉంటుంది యష్మి. అందరితోటి వాళ్ళు ఆ యష్మిది అంతవరకు చూపించారు. తర్వాత వచ్చేసరికి పృథ్వీ వచ్చి సీత దగ్గరికి పాట పాడతా వచ్చి సారీ చెప్పి హగ్ చేసుకుంటాడు. ఏమో కూడా ఓకే సేమ్ టు అన్నట్టే చెప్పిద్ది అనమాట. వాళ్ళకి కూడా అంత ఇదైపోయింది, క్లారిటీ వచ్చింది. తర్వాత పృథ్వీ నవీల్ ఇద్దరు కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు విష్ణుప్రియ వెళ్తా ఉంటుంది. మా బాయ్ ఫ్రెండ్ కూడా ఇట్లానే డైలాగ్ వేస్తూ ఉండేవాడు అని చెప్పి సరదాగా అంటూ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు నవీల్ అంటారు, మీ ఇద్దరు నామినేషన్లో అదే ఒకరికొకరు నామినేషన్ చేసుకున్నా కానీ ఒక అరగంటలో ఇద్దరు సెట్ అవుతారప్ప, నువ్వంటే భలే ఇష్టం వాళ్ళకి అంటే అని నవీల్ చెప్తాడు పృథ్వీకి. అప్పుడు పృథ్వీ అడుగుతాడు అనమాట, వాళ్ళు ఏమైనా చెప్పారా నీకు అని. లేదు, చూస్తుంటే అర్థం అవుతుంది కదా, నువ్వంటే బాగా ఇష్టం వాళ్ళకి అని చెప్పి చెప్తారు అనమాట. ఇంకా నవ్వుకుంటారు, అయిపోద్ది. తర్వాత ఇంకా గేమ్లోకి స్టార్ట్ అవ్వబోతూ ఉంటారు అనమాట. బిగ్ బాస్ కూర్చోబెట్టి కూటి కోసం కోటి విద్యలు, బయట ఈ పదం అనేది మీకు ఎంతవరకు ఉపయోగపడిందో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చేసరికి హౌస్లో ఈ పదం మీకు కరెక్ట్గా ఉపయోగపడింది. ఇప్పుడు మీకు రేషను కావాలి అంటే కొన్ని ఛాలెంజ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజ్లో ఎవరైతే విన్ అవుతారో ఎక్కువగా వాళ్ళకి రేషన్ ఇవ్వటం జరిగింది అని చెప్పి బిగ్ బాస్ చెప్తారనమాట. అప్పుడు అతడితో అయిపోద్ది. ఇంకా కాసేపు అయిన తర్వాత ఫ్లట్టింగ్ గురించి మాట్లాడుకుంటారు అనమాట. అదేంటంటే నిఖిల్ ఉంటాడు, తర్వాత నయనిక, విష్ణుప్రియ వీళ్ళు ఉంటారు, మణికంఠ కూడా ఉంటాడులే. ఫ్లట్టింగ్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. అదే నువ్వను యష్మి ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు కలిసి వచ్చారు కదా హౌస్లోకి, ఒక జంటగా వచ్చారు. నువ్వు ఫ్లట్టింగ్ కదా నువ్వు అమ్మాయిని, అది ఇది అని చెప్పి అంటా ఉంటారు. విష్ణు కామెడీ చేసుకుంటా సరదాగా అంటా ఉంటారు. అదేం లేదు అని మనోడు కూడా చెబుతుంటాడు. నేను అందరితోటి బాగానే ఉంటాను, నేను నీతోటి ఎలా బిహేవ్ చేస్తానో నాకు తెలియదు కదా, చూసేవాళ్ళకి తెలిసిద్ది. నా వరకైతే నేను కరెక్ట్గానే ఉన్నాను, మరి బయటికి ఎలా పోతుందో తెలియదు కదా, నేను అందరితోటి చూడటానికి బాగానే ఉంటున్నాను అన్నట్టు చెప్తా ఉంటాడు. సోనియాతో ఫ్లట్టింగ్ అయినట్టు అంటే అదేం లేదు, నేను వాళ్ళతోటి మీతో ఎలా మాట్లాడతానో వాళ్ళతో కూడా అట్టానే మాట్లాడతాను, అది ఫ్రెండ్షిప్ అంతేగాని ఫ్లట్టింగ్ లేదు, ఏం లేదు. యష్మిని పిలుస్తారు, కూర్చోబెడతారు. నిఖిల్ ఫ్లట్టింగ్ అంటే అదేం లేదు అని చెప్పి మళ్ళీ ఆయన పిలుస్తున్నాడు అని చెప్పి మళ్ళీ కోపడతాడు. నేను ఒక 5 నిమిషాలు వస్తా అని చెప్పి వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు ఏమతోటి అంటాడు, నాకు సీతాని చూస్తే ఫ్లట్టింగ్ అని చెప్పి ఇంకా నవ్వుకుంటారు అందరితోటి, అది అయిపోద్ది అనమాట టోటల్గా. తర్వాత సోనియా నిఖిల్, సోనియాను పృథ్వీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. సోనియా అడుగుతుంటుంది పృథ్వీని ఏమనంటే, యష్మి డ్రెస్ వేసుకుంటే నువ్వు చాలా బాగుంది అన్నావు అంట కదా, ఇంక నుంచి నేను ఇవే తెప్పించుకుంటా అని చెప్పి కూడా అనిందంట కదా, నీకు యష్మి అంటే ఇష్టం అంట కదా అందరూ అనుకుంటున్నారు అని చెప్పి. అదేం లేదు, ఇప్పుడు అట్లా అనుకుంటే నువ్వు కూడా ఇష్టం,
పర్సనల్గా నువ్వు ఎలా అయితే ఇష్టమో నాకు యష్మి అంటే అట్లానే ఇష్టము అని చెప్పి చెప్తాడనమాట. అది ఒక క్లారిటీ ఇస్తాడు. ఇంకా తర్వాత గేము స్టార్ట్ అయ్యిద్ది. అయితే ఇంకా బిగ్ బాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి ఫోటో పెట్టు ఆడేటట్టు అంట. అయితే మనకి ఎదురుగా 2 స్టాండ్లు ఉంటాయి. ఆ స్టాండ్లలో ఏముంటాయి అంటే ఫోటో స్లాట్స్ ఉంటాయి. అయితే 2 క్లాన్లు ఉన్నాయి కాబట్టి ఆ క్లాన్కి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ ఫోటో ఆ ఫోటో స్లాట్స్లో పెట్టాలన్నమాట. ఎక్కువగా ఎవరైతే పెడతారో వాళ్ళు గెలిచినట్టు. అయితే ఈ క్రమంలో పెట్టుకోవడానికైతే బాగా పెట్టుకుంటారు. స్టార్ట్ అయ్యింది గేమ్. అయితే ఇందులో ఎవరు వస్తారు అంటే పృథ్వీ ఒకళ్ళను అలాగే నబీల్ ఇద్దరు వస్తారు. దీనికి సంచాలకులుగా సీతని ఉండమని చెప్పి చెప్తారనమాట. ఇద్దరు ఆడుతూ ఉంటారనమాట. ఎవరు ఫోటో స్లాట్స్లో వాళ్ళ చీఫ్లు ఫోటోని పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకున్న తర్వాత మళ్ళీ లాగేసి కింద పడేయచ్చు అనమాట. అవతల ఎవరైతే మనకు ప్రత్యర్థి ఉంటారో వాళ్ళ స్లాట్లో ఉన్న ఫోటోని తీసి మనం పడేయచ్చు అనమాట. అట్లా జరుగుతున్న క్రమంలో తోసుకుంటూ ఉంటారు, నెట్టుకుంటూ ఉంటారు. పృథ్వీ ఎప్పుడు ఇదే కదా, గేమ్లో దిగితే చాలు, ఇంక వెనక ముందు తగ్గేదే లేదు, వెనక ఏదైనా జరిగిన తర్వాత సంగతి తర్వాత అన్నట్టుంటాడు కదా. పట్టుకొని నబీల్ని లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. నబీలు తప్పించుకోవడానికి ట్రై చేస్తా, మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇద్దరు అటు ఇటు నెట్టుకుంటా జరుగుతూనే ఉంటుంది. ఒక క్రమంలో బిగ్ బాస్ చూసి చెప్తాడనమాట, ఒకరినొకరు పట్టుకోవటం తోసుకోవటం ఇలా పట్టుకోవటం అనేది జరగకూడదు అని చెప్పి చెప్తారు. అప్పుడైనా కానీ పృథ్వీ ఆగాల్సిందే. కానీ బిగ్ బాస్ అలా చెప్పినప్పుడు కూడా పృథ్వీ ఏం చేస్తున్నాడంటే పట్టుకోవటం తోసేయటం అట్లా చేస్తూ ఉన్నాడు నబీల్ని. ఓ పక్కేమో ఈ క్లాను సభ్యులు అరుస్తూ ఉన్నారు, ఇట్లా వేస్తున్నారు, డిస్క్వాలిఫై అని సీతకి చెప్తానే ఉన్నారు. సీత వెంటనే డిస్క్వాలిఫై చేసినట్టయితే బాగుండేది. పృథ్వీకి ఒక 2-3 అవకాశాలు ఇచ్చినట్టు అనిపించింది నాకు. కనుక స్టార్టింగే ఆ పని చేసినట్టయితే డిస్క్వాలిఫై చేసి కాంతారా టీము అంటే ఎవరు, మన నవీన్ అబ్బాయి టీం అనమాట, వాళ్ళు గెలిచేటట్టు చేసినట్టయితే బాగుండేది. ఒక 3-4 అవకాశాలు పృథ్వీకి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళే గెలిచారని చెప్పటం జరిగిందనమాట. స్టార్టింగ్ ఏ చెప్పినట్టయితే బాగుండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే బిగ్ బాస్ చెప్పినప్పుడు ఒకరినొకరు తోసుకోవటం లేదు అని చెప్పినప్పుడు, పట్టుకోవటం లేదని చెప్పినప్పుడు పృథ్వీ అలా బిహేవ్ చేశాడు. నబీల్ని పట్టుకోవటం తోయటం అట్లా చేసినప్పుడు వెంటనే ఆ పాయింట్ మీద డిస్క్వాలిఫై చేసి వాళ్ళే గెలిచారని చెప్పినట్టయితే బాగుండేది. కొంచెం లేటుగా తీసుకున్నారేమో అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇట్లా ఈ గేమ్ అయిపోద్ది. తర్వాత నబీలు మణికంఠకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు, ఆ ఫోటోలు పెడతా ఉన్నా, అతను పెట్టేశారు, నాది నిండిపోయింది, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడతా ఉన్నాను, తర్వాత తీసేస్తా ఉన్నానని చెప్పి అంటా ఉన్నప్పుడు మణికంఠ ఒకవేళ ఇంకా టైం ఉంటే ఏం చేసేవాళ్ళు అంటే అవి మొత్తం తీసేసేవాడిని ఆ ఫోటోలు. మొత్తానికి నబీల్ అయితే గెలిచాడు కదా, అయిపోయింది అంతటితోటి. ఇట్లా ఒక ఛాలెంజ్ అయిపోద్ది. మళ్ళీ రెండో ఛాలెంజ్ ఉంటుంది అన్నమాట. రెండో ఛాలెంజ్ కూడా ఏంటి అంటే నత్తలాగా పాకుతూ తల దగ్గర క్యాబేజీ ఉంటుంది, ఆ క్యాబేజీని నెట్టుకుంటా పోవాలన్నమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ దాకా ఎవరైతే నెట్టగలుగుతారో వాళ్ళు ఎన్ని నెట్టగలుగుతారో ఎక్కువగా వాళ్ళే విన్నర్లు. అయితే ఇందులో ఒక్కొక్క క్లాన్ నుంచి 2 సభ్యులు రావాల్సి ఉంటుంది. మన నిఖిల్ క్లాన్లో నుంచేసరికి సోనియా, నిఖిల్ ఇద్దరు వస్తారు. ఇతను నవీన్ అబ్బాయి క్లాన్లో నుంచేసి 2 వస్తారనమాట, ప్రేరణ, ఆదిత్యవం గారు ఇద్దరు వస్తారు. దీనికి సంచాలకులుగా బిగ్ బాసే చెప్తారు, మనకంట నువ్వు సంచాలకులుగా ఉండమని చెప్పి బిగ్ బాసే చెప్తారనమాట. అప్పుడు ఆ క్రమంలో వాళ్ళు ఎవరికి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. స్టార్టింగ్ నిఖిలను ఆదిత్యవం గారు వస్తారు, తోసుకుంటానే వస్తారన్నమాట. అయితే ఆడినేసే బాగానే ఆడారు, సోనియా బాగా ఆడింది, నిఖిల్ బాగానే ఆడాడు, ప్రేరణ బాగా ఆడింది, ఇందులో ఆదిత్యవం గారు కూడా బాగానే ఆడారు ఈ నలుగురు. అయితే గెలిచింది ఎవరు అంటే నిఖిల్ క్లాన్. ఇతను అనౌన్స్ చేస్తాడు ఎవరంటే మణికంఠ, సంచాలకులుగా ఉంది అతనే కాబట్టి.
కానీ ప్రేరణకి బాధ అనమాట. నువ్వు లేట్గా ఇచ్చావు నాకు క్యాబేజీ, సంచాలకులుగా ఉండి రెడీగా ఉండాలి కదా క్యాబేజీ, సంచాలకులుగా వేస్ట్ అని చెప్పి అతన్ని దూషిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఏదైనా సంచాలకులు అభిప్రాయమే కదా ఫైనల్లో. ఇప్పుడు ఆమె కూడా సంచాలకులుగా చేసింది కదా, ఆమె ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు నేను అది ఆ విషయం ఎక్కడ చెప్పుకోవట్లే నేను ఫెయిల్ అయ్యానని, వేరే వాళ్ళు చెప్పడం తప్పితే నేను సంచాలకులుగా ఫెయిల్ అయ్యాను. మరి ఈమె ఇంకో సంచాలకులను ఎట్టా అంటుంది? నీకు మాట్లాడే ఇది లేదు కదా, నువ్వు సంచాలకులుగా ఫెయిల్ అయినప్పుడు నువ్వు ఇంకా పక్కన ఉండేయాలి. ఇంకా ఇప్పుడు వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్తారు, అది కరెక్టా రాంగా అనేది వాళ్ళకి తెలుసు, చూసే జనాలకు తెలుసు కదా. నువ్వు వేస్ట్ అనేది ఎందుకు ప్రేరణ? దాని మీదే డిస్కషన్ అన్నమాట కాసేపు ఆ క్లాన్ సభ్యులందరూ. మనకంటానే ఆ విషయం అయ్యి కొంచెం గట్టిగా అడుగుతూ ఉంటారు. యష్మి కూడా గట్టిగా అడుగుతూ ఉంటుంది, ఓ పక్కేమో నవీన్ అభయ్ కూడా గట్టిగా అడుగుతూ ఉంటాడు. దానికి క్లారిటీ ఇస్తుంటాడు. నేను చూసిందే కదా చెప్పేది, ఇప్పుడు నా క్లాను ఓడిపోతే రేషన్ పోద్ది కదా, నేను పస్తులు ఉంటాను కదా, మన క్లాను అందరు పస్తులు ఉంటారు కదా, ఆ పస్తులు ఉండేది ఎట్లా నేను ఫస్ట్ వీక్ చూశాను కదా, నేను ఎందుకు అట్లా వేస్తానని చెప్పి గట్టిగా అరిసి, అంటే మీకు ఫేవర్గా ఉంటే ఓకే, లేకపోతే టార్గెట్ చేస్తూ ఉంటారా అని చెప్పి ప్రేరణతో అనేసి వెళ్ళిపోతాడు. మనకంట వెళ్ళి కూర్చొని బాధపడతా ఏడుస్తూ ఉంటాడు. మళ్ళీ ప్రేరణ వచ్చేదను సారీ అని చెప్పి హగ్ చేసుకొని కొంచెం ఓదారుస్తూ ఉంటుంది. అంతటితో అయిపోద్ది అనమాట. ఇప్పుడు 2 ఛాలెంజ్లు. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఛాలెంజ్లో వచ్చేసరికి వీళ్ళ నవీన్ అభయ్ క్లాన్ గెలిచిద్ది. రెండో ఛాలెంజ్లోకి వచ్చేసరికి నిఖిల్ క్లాన్ గెలిచిద్ది అనమాట. ఇంకా మూడోది ఉందన్నమాట. మూడోది ఏంటంటే అన్నీ ఈ బుడకలు ఉంటాయి కదా, అవన్నీ ఒక కవచం లాగా అట్లా తొడుక్కొని ఉంటారు. ఇద్దరు అది పగలు కొట్టుకుంటా ఉండాలన్నమాట. మనకి వాళ్ళకి ఒక బాక్స్ ఇస్తారు, ఆ బాక్స్లో నుంచి బయటికి రాకూడదు. బయటకు వస్తే అవుట్ అయినట్టే యాక్చువల్గా అయితే. అది ఆ రూల్స్లో రాశారో రాయలేదో మనకైతే తెలియదు. కానీ అయితే ఎన్నైతే ఆ బుడకలు అయితే మిగిలినాయో వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. పగలు కొట్టుకుంటూ ఉండాలి, ఒకళ్ళు బుడకల్ని ఇంకొకరు పగలు కొట్టుకుంటూ ఉండాలి. అట్లా వీళ్ళకేమో ఒకరికేమో పర్పులు, ఇంకొకరికేమో ఆరెంజ్ కలర్ ఇస్తారు, 2. అవన్నీ ఇట్లా తొడుక్కునేదాను. ఒకరినొకళ్ళు కొట్టుకునే క్రమంలో నిఖిల్ది ఇరిగిపోద్ది అనమాట. స్టిక్ ఏదైతే ఇచ్చారో ఇరిగిపోతే అది ఎవరికి తప్పు? ఇప్పుడు ఇద్దరికి ఒకటే విధంగా ఇస్తారు కదా, ఒకరికి ఇరిగిపోయేది ఇంకొకరిది ఇరగంది అట్లా ఎవరు కదా. ఇరిగిపోతే ఆ గేమ్లో ఆగాల. దానికి సంచాలకులుగా ఎవరు? సోనియా ఉంది కదా, ఆమె వ్యవహరిస్తారు. ఇప్పుడు అతను ఇరిగిపోయినప్పుడు నిఖిల్ది, ఇప్పుడు మిగతా అతను ఆగిపోవాలా? అతను ఆడుకోవాలి కదా. ఆగిపోమని చెప్పి చెప్తా ఉంటారు ఎందుకు? అది గేమ్లో ప్రక్రియ. అది ఇరిగిపోద్ది, దానికి ఏం చేయలేరు కదా. మళ్ళీ ఆ ఇరిగిపోయిన దానితో ఇంక కొట్టుకుంటా ఉండాలా, అంతేగాని అతను ఇరిగిపోయిందని చెప్పి స్టాప్ చేయటం అనేది కరెక్ట్ కాదు కదా. ఆగు అంటుంది సోనియాది, అదొక మైనస్. అయితే తర్వాత నవీన్ అభయ్ ఆ బాక్సులో గిరిగీసిన బాక్సులోనే ఉండి ఆడుకోవాలి. బయటకు వచ్చి పగలు కొడతా ఉంటాడు అతను. అంతకాడికి ఆ గిరిగీసింది దేనికి? ఇట్లా నవీన్ అభయ్ది కూడా అదొక మైనస్ అనిపించింది నాకు. సోనియా వచ్చేసరికి స్టాప్ అంట, అది నిఖిల్ది ఇరిగిపోగానే స్టాప్ అంట. అది కూడా సంచాలకులుగా మైనస్ అని నాకు అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ విధంగా అతనిది తప్పేం లేదు, కొట్టే ప్రేమంలో ఇరిగిపోయింది స్టిక్. తర్వాత ఇతనిది కూడా ఇరిగిపోద్ది. ఎవరిది? మన నవీన్ అభయ్ది, అది కూడా ఇరిగిపోద్ది అనమాట. అయితే వీటిలో ఎవరు గెలిచారు ఏంది అనే టోటల్గా చూసుకుంటే నిఖిల్ వాళ్ళ క్లాన్ అయితే గెలిచిద్ది. సంచాలకులుగా ఆమె నిర్ణయం తీసుకొని ఇస్తుంది అన్నమాట. అయితే ఎక్కువ పాయింట్లు రేట్ చేసినప్పుడు ఎవరిది తప్పు ఉంది అంటే వీళ్ళదే తప్పు, నవీన్ అభయ్ వాళ్ళదే తప్పు ఉంది. ఎందుకంటే సంచాలకులుగా ఉన్న సోనియా లోపలికి వెళ్ళి పగలు కొడతా ఉండు అని చెప్తున్నప్పుడు నా ఇష్టం అంటాడు.
చెప్పినప్పుడు నీ ఇష్టమైంది సంచాలకులుగా ఉన్నది ఆమె నిర్ణయం ప్రకారం చెప్తారు. లోపలికి వెళ్ళమన్నప్పుడు ఆ లోపలికి వెళ్ళి ఆడాలి, ఆ గిర్లో నుంచి బయటికి రాకూడదు. అలాంటప్పుడు నేను రాను నా ఇష్టం అంటే ఎట్ట కుదిరిద్ది? సంచాలకులుగా వాళ్ళు ఎందుకు నియమించినట్లు? నీ పాటికి నువ్వు ఆడుకునే క్రమంలో టోటల్గా ఇట్లా మిస్టేక్ చేయటం వల్ల నిఖిల్ వాళ్ళకే గెలిచే ఇది వస్తుంది అన్నమాట ఆ అవకాశం. సంచాలకులుగా ఆమె నిఖిల్ క్లాన్ గెలిచిందని చెప్పి చెప్తారన్నమాట. ఇప్పుడు యష్మి దానికి ఓ అని ఊగిపోతుంటారు. అయితే యష్మి చెప్పే పాయింట్లు కరెక్ట్గా ఉంటున్నాయి. సోనియా ఒకనొక టైంలో నేను ఆడపులిని అని చెప్పి అనౌన్స్ చేసుకుంది కదా ఆమె గురించి ఆమె. కానీ చూస్తుంటే ఇక్కడ ఎవరు ఆడపులి అంటే యష్మినే ఆడపులిలాగా ఉంది. ఎందుకంటే దూసుకెళ్ళిపోతుంది అనమాట సోనియా మీదకి. సమస్య లేదు, ఎవరైతే నాకేంది, పాయింట్లు కరెక్ట్గా ఉన్నాయి కానీ ఆ పాయింట్లు మాట్లాడుతుంది కరెక్టే కాదంటలేదు. సోనియా దానికి అసలు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోతుంది అనమాట. యష్మి మాట్లాడే మాటలకి ఆమె ఏం చెప్పలేకపోతుంది, ఏదో ఒకటిఆర్ చెబుతుంది. కానీ ఇక్కడ నాకు ఆడపులు ఎవరంటే యష్మిని ఆడపులు అనిపించింది నాకు. ఓకేనా? మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.